కారము, చిటికెడు పసుపు అంతేనండి. ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే కారము సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చూసారా, ఇలా కారము సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1 minute కలిపితే సరిపోతుందండి. అంతా ఏగిన లాస్ట్లో మాత్రమే కారము వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉక్కుడు అనేది రైస్లోకి, చపాతీ, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇలా చేసి 5 minutesలో రెడీ చేసి పిల్లలకు పెట్టేయచ్చు. అంతేనండి, ఎంతో ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు ఉక్కుడిని 5 minutesలో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి. అలాగే దీనికి కావాల్సినవి ఒక ఆనియన్స్ పెద్ద సైజు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, 2 కోడిగుడ్లు, 2 రొబ్బల కరివేపాకు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 స్పూను సాల్ట్ తీసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత కరివేపాకుని వేసి వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వేపించుకోవాలి. సన్నని మంట మీద. మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఆనియన్స్ ముక్కలు అనేది ఈక్వల్గా ఎగవు, ఒక్కొక్క సైడ్ మాడిపోతాయి. కాబట్టి మనకు మంట ఎంత అవసరమో అంత పెట్టుకుని ఈ ఆనియన్స్ ముక్కల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనికి కారం బదులుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని మరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కారంతో తయారు చేస్తున్నాను. అలాగే ఈ ఆనియన్స్ని చూసారా, ఇలా దూరగా వేపించుకోవాలి. దీనికి 2 టేబుల్ స్పూన్లు నూనె సరిపోతుంది. ఇంకా మరి నూనె అవసరం ఉండదు. మరి ఎక్కువ తినేవాళ్ళైనా తక్కువ తినేవాళ్ళని ఇది ఈక్వల్గా సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా ఆనియన్స్ వేగిన చూసినగా మనకి నూనె అనేది పైకి తేలుతుంది. ఇలా తేలుతున్నప్పుడు మనము గుడ్డు అనేది పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. అలాగే ఈ కోడిగుడ్డు ఉక్కుడిని కోడిగుడ్డు పొరటని, అలాగే కోడిగుడ్డు ఫ్రై అని కూడా కొంచెంమంది పిలుస్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా 5 minutesలో రెడీ చేసుకోవచ్చు. అలాగే 2 గుడ్లు ఉంటే చాలు దీనికి. మరి ఒక్కొక్కసారి మనకి కర్రీ చేయడానికి టైం సరిపోదు అని అనుకున్నప్పుడు మన ఇంట్లో 2 గుడ్లు ఉన్నాయనుకోండి, ఇలా వేసుకుంటే ఇంటిల్లి 10కి వస్తుంది. అలాగే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అందరికీ సరిపోతుంది. ఇంకా నేనైతే ఇంకా ఒక ఆనియన్స్ వేసినాను, ఇంకా 2 గుడ్లు ఇలా వేసుకున్నా. ఇలాగా ఇంకా మనకి ఇందులోకి ఒక 4 ఆనియన్స్ కూడా పడతాయి వేసుకుంటేనే. అలా కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా. ఇప్పుడు మనం గుడ్డు పగలగొట్టి ఇలా వేసుకున్నాం కదా, గుడ్డు పగలగొట్టినప్పుడు పెంకులు అనేది పడకుండా చూసుకోవాలి. లేదంటే ఎక్కువ గుడ్డు పగలగొట్టినప్పుడు గట్టిగా కొట్టినాం అనుకోండి, పెంకులు అనేది సొనతో పాటు ఇందులో పడిపోతాయి. అలా పడకుండా జాగ్రత్తగా గుడ్డుని పగలగొట్టి 2 చెక్కలు అయ్యేటట్టు పగలగొట్టుకుని ఇందులోకి సొన్నని మాత్రమే వేసుకోవాలి. ఇలా కోడిగుడ్డు సొన్నని వేసుకున్న తర్వాత ఇలాగ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ వేగిన తర్వాత మనము చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాము. ఇలాగా లేదంటే మీరు అన్నీ కలిపి వేసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలాగా అడుగు పట్టకుండా ఇలాగా అంతా ఈక్వల్గా వేగేటట్టు ఇలాగా కలుపుకోవాలి. అలాగే ఈ ఫ్రై అనేది వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, లేదా బాక్సుల్లో పెట్టి పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా బాగా ఈక్వల్గా అంతా కలిసేటట్టు అడుగు పట్టకుండా కలుపుకోవాలి. అడుగు పట్టింది అనుకోండి మాడిపోయిన వాసన వస్తుంది. ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా చూసారా, నూనె అనేది సరిపోయింది కదా. అలాగే కొంచెం ఇలాగ బాగా వేగిన తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, అడుగట్టకుండా ఉంటుంది. ఇలాగ వేపించుకోవాలి. ఇలాగ అడుగు కంట కలుపుకుంటూ ఇలాగా వేపించుకోవాలి. ఈ కోడిగుడ్డు ఉక్కుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని నాటుకోడి గుడ్లతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి మనకి నాటుకోడి గుడ్లు ఇంకా సిటీల్లో ఉండే వాళ్ళకి దొరకవు కదా, అలాంటప్పుడు మనకి ఇంక ఇవే బయట నుంచి తెచ్చుకున్నవే. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము సాల్టు, కారము, చిటికెడు పసుపు అంతేనండి. ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే కారము సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చూసారా, ఇలా కారము సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1 minute కలిపితే సరిపోతుందండి. అంతా వేగిన లాస్ట్లో మాత్రమే కారము వేసుకోవాలి.
ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉక్కుడు అనేది రైస్లోకి, చపాతీ, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇలా చేసి 5 మినిట్స్లో రెడీ చేసి పిల్లలకు పెట్టేయచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే, వంట రాని వాళ్ళు కూడా తయారు చేసుకునే ఈ కోడిగుడ్డు పొరట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మీరైతే ఎలా తయారు చేస్తారనేది కూడా మనకి కామెంట్ బాక్స్లో తెలపండి. ఎంతో ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంతో కలర్ఫుల్గా, సూపర్గా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కోడిగుడ్డు పొరట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసి బాక్స్లో పెట్టి పిల్లలకు ఇచ్చారనుకోండి, స్కూల్లో కానీ ఆఫీసుల్లో కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. కొద్దిగా వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది. ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దాం.